ఏ అనిత స్విమ్మింగ్ కోసం రాలేదా? నేనే మూడవుతా. ఏ నీకు విషయం తెలీదా? ఏమిటి? ఆ క్రైమ్ ఇన్స్పెక్టర్ ని లవ్ చేశానని చెప్పిందే ఒట్టి డూపే. కరెక్ట్. అతను నిన్ను నిజంగా లవ్ చేసి ఉంటే ఒక్కసారైనా వచ్చి చూసేవాడు కదే. ఏయ్ నోరు మూసుకోండి. నా డార్లింగ్ కి 24 hours డ్యూటీ. మీ వాళ్ళలాగా సాయంకాలం అయితే బీచ్ కి సినిమాకి తీసుకువెళ్లి హడావుడి చేయడం నా డార్లింగ్ వల్ల కాదు. మూసుకోండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వెనకాల ఎవరొచ్చారో చూసి మాట్లాడండి. పోయి మాట్లాడు. 2-3 రోజులుగా నాకు చాలా కోపంగా ఉంది. నేను మాట్లాడను. ఏ ఇంత దూరం ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చారు కదా, వెళ్ళి మాట్లాడవే. సరే మీరింతగా అంటున్నారు కనుక పాపం అనిపిస్తుంది, మీకోసం వెళ్ళి మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు వేరే ఏదైనా కేసు విషయంగానే వచ్చి ఉంటారని నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్స్ అందరూ మీరు నా కోసమే వచ్చారని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ ముందు జస్ట్ క్యాజువల్ గా మాట్లాడి వెళ్ళిపోతాను. ఓకే? ఆయన నన్ను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టి రానని చెప్పేశాను. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ప్లీజ్. నేను నిజంగా నిన్ను చూడాలని వచ్చాను. నీకోసమే వచ్చాను. రియల్లీ? ఆయన నా కోసం వచ్చారట. అయ్యో నాకు కాళ్ళు అట్టలేదు, చేతులు అట్టలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది? నా లవ్ ని అంగీకరించలేదా? కాఫీ తాగి తర్వాత మాట్లాడదాం. ఆయన నన్ను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు. తాగి సజ్జేస్తారు. కాదు ఆయన వెళ్తున్నారు. రేపు కలుసుకుందాం. ఏమండి? నేను కాఫీ మిక్స్ చేసి ఇవ్వనా? ఒక నిమిషం. అడయార్లో కాశీనాథన్ ఒక పెద్ద మనుషున్నాడు, తెలుసా? ఓ తెలిసే. పెద్ద కోటీశ్వరుడు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే చేసేస్తారు. అంత మంచి మనిషి. రేపు నీ ఫ్రెండ్స్ తో అతనింటికి వెళ్తున్నావు. వెళ్ళి అతన్ని డొనేషన్ అడిగే సాకుతో ఆ ఇంట్లో అతనికి తెలియకుండా ఎవరికంట పడని చోట ఈ మైక్ ఫిక్స్ చేయి. ఫిక్స్ చేసి బయట కారులో కూర్చొని లోపల ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది ఒక క్యాసెట్ లో టైప్ చేయి. నెక్స్ట్ టైం నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆ క్యాసెట్ నాకు. మరటోడిని కట్టుకుంటే దెబ్బలు తినే చావాలన్నది కరెక్ట్ గా ఉంది. ఇలా చూడండి, మీరు నన్ను లవ్ చేస్తారని ఎంతో ఆశగా వస్తే మీలాగే నాకు పోలీస్ ఉద్యోగం ఇస్తే ఏమిటి అర్థం? నన్ను లవ్ చేసే అమ్మాయికి కొంచెమైనా పోలీస్ బ్రెయిన్ ఉండాలిగా, అది చెక్ చేయడానికే టెస్ట్. ఓకే, ఇందులో నేను పాస్ అయితే నెక్స్ట్ లవ్వే కదా. చెయ్యి, తర్వాత చూద్దాం. కమిషనర్ కూతుర్ని అద్దె కొట్టేస్తాను. సరే ఓకే, ఇంకో 1 hour లో వస్తాను. ఇంత మండుటెండలో ఈ కూరగాయల కొట్టు నుంచి ఎలా ఇంటికి వెళ్ళగలనా అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. ఏంట్రా చూస్తున్నావు? స్టార్ట్ చేయరా, వెళ్దాం. ఇదిగో చూడమా, డ్యూటీ టైంలో గవర్నమెంట్ బండి ఎక్కడం తప్పు. దిగి ఆటోలో వెళ్ళు. ఏమిట్రా నీ గవర్నమెంట్ నీ డ్యూటీ? నాకంటే నీ గవర్నమెంట్ డ్యూటీ ఎక్కువట్రా. పదా. ఇలా చూడు, నాకు ముఖ్యమైన పనుంది. ఊరికే లొళ్ళలో మాట్లాడకు, దిగు. అమ్మమ్మ, మా అబ్బాయి జామ చెట్టు మీద నుంచి కింద పడి కాలు నొప్పి అంటున్నాడు. కాలు బెణికిందో ఎముక విరిగిందో చూసి చెప్పండి అమ్మా. ఒరే, నీ పాటికి నువ్వు జీప్ తీసుకుని వెళ్ళిపోకు. వెనకాల కాయగూరలు ఉన్నాయి, అవి తీసి లోపల పెట్టివెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. సారీ బావా, నాకు ఆఫీసులో ముఖ్యమైన పనుంది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నన్ను క్షమించండి. అదే చెప్పాను కదా, నాకు ముఖ్యమైన పనుందని. మధ్యాహ్నం అయితే వీలైతే త్వరగా వస్తా. వెళ్దాం. ఇప్పుడు ఎలాగో వచ్చారు కదా, నేను మీకోసం ఆశగా కొడువులు రెడీ చేసి ఉంచాను. అదైనా తిని వెళ్ళండి. ఇలా చూడు, ఈ కుడుములు తినండి. ఇలా చూడు, ఇప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే నా చేత దెబ్బలు తింటావు. మీరు నా బావే కాదు, మరెవరిలాగానే ఉన్నారు. యూజువల్ గా నాకే కోపం వస్తుంది, చేతికి అనేది మీ మీద విసిరేస్తాను. ఈ రోజు నా మీద 2 సార్లు చెయ్యెత్తారు. ఏమైంది? ఈ రోజు వేరే టెన్షన్ లో ఉన్నాను, దయచేసి అర్థం చేసుకో. కొడువులు తిన్నారంటే టెన్షన్ అదే తగ్గిపోతుంది. వెళ్ళి కొంచెం నీళ్లు పట్టరా. ఇంకా తినలేదా? అప్పుడే నీళ్ళెందుకు? తింటాలే, వెళ్ళి నీళ్లు పట్టరా. సరే.
ఎలా ఉన్నాయి బావా కుడుములు? టాప్. కుడుముల విషయంలో నీ చేతి పాకం మరి ఇంకెవరికి రాదు. నేను చేసిన కుడుములు మాత్రం టాపు, నేను తినిపిస్తే మాత్రం తప్ప? నువ్వు కుడుములోండి నీ చేతి తినిపిస్తే సూపర్. మరెందుకు కాసేపు ముందు నేను తినిపిస్తానప్పుడు మీరు అంతగా బెట్టు చేశారు? చిన్నపాప, ఏమి నువ్వు అనేది? కాసేపు ముందు నువ్వు నాకు తినిపిస్తానన్నావా? మరి కాసేపు ముందు నేను తినిపిస్తానన్నప్పుడు నా చేయి విదిలించుకొని కొట్టడానికి చేయెత్తారు. ఆ తర్వాత నేను ఫోర్స్ చేసి చిన్న పీసు నోట్లో పెట్టాను. అయ్యయ్యో, దానికి మీరు గుడ్లు విడేట్టు చూశారు. అయ్యయ్యో, ఏంటి చిన్నపాప ఏంటేంటో చెప్తున్నావు? ఇలా చూడు, నిన్న నీకు నాకు గొడవ, అందుకోసం నిన్ను బుజ్జగించాలి అనుకుని కుట్లుడిపోయినా నీ పావడా జాకెట్లు తీసుకెళ్లి జస్ట్ కుట్టించుకుని ఇప్పుడే తీసుకొస్తున్నా. కానీ నువ్వు నాకు తినిపించడం ఏంటి? నేను నిన్ను కారణం కొంచెం ఉండండి. ఇంతకు ముందు వేరే కోటు వేరే బనియన్, అప్పుడు కళ్ళద్దాలు కూడా లేవు. అయ్యయ్యో, కరెక్ట్ చిన్నపాప, ఎవడో ఒకడు దూరాడు, ఏదో గందరగోళం జరిగిపోయింది. కాదు బావా, నాకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? నేను చాలా పెట్టి పుట్టాను. ఏమిటి చిన్నపాప చెప్తున్నావు? మీకు డైలీ దర్శనం ఇచ్చే ఆంజనేయ స్వామి ఈ రోజు నాకు కూడా దర్శనం ఇచ్చారు. అరిచి నోరు మూసుకో. ఆంజనేయుడు ఏమిటి మన ఇంటికి రావడం ఏంటి? ఏంటి బావా, కొద్ది రోజులకు ముందు మీరేగా పాండురంగుడు సక్కుపై కథ చెప్పారు. అవును, ఆ రోజేదో బుద్ధి లేక వాగాను, అందుకని దాన్ని నమ్ముకుని మాట్లాడితేలా? మరైతే కాసేపటికి ముందు ఇక్కడికి వచ్చింది ఆంజనేయుడు కదా? కాదు, ఆంజనేయుడు పక్కా బ్రహ్మచారి. ఆయనకేదో విన్నాను ఈ వడమాల ఇదంటే ఇష్టం, కానీ వచ్చినోడు ఫ్రాడ్ రాస్కెల్. అందుకే పరాయి వాళ్ళ ఇంట్లో ధైర్యంగా దూరి కుడుములు మెక్కేసి మరీ వెళ్ళాడు. ఏమిటిది? నేను ఇక్కడున్నాను, నా కొడుకు ఎవరిని చూసినా అన్నా అంటున్నాడు. ఇక్కడ రా. ఎరా, నీకు నేనే నాన్న కదా, ఎందుకు ఇద్దరు నాన్న అంటున్నావు? ఇంకో నాన్న ఇంటి వెనకాల నించోని నాకు చాక్లెట్ కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చారు. చిన్నపాప, దేవుడా దేవుడా, అయ్యో ఏమించాను పాప? బావా, నా శీలం పోయింది బావా, నా శీలం పోయింది. అయ్యో ఏమి నువ్వు అనేది? ఏదో కుడుములు మాత్రమే తినిపించానన్నావు కదా? కొడుకులే తినిపించాను, కానీ నా చెట్టు పరాయి మగాడికి తినిపిస్తే అది నా శీలానికి సంబంధించింది కాదా? లేదు పాప, అది వేరే ఇది వేరే. కుడుములకి శీలానికి ఏ విధమైన సంబంధం లేదు. లేదు బావా, నా మనసు ఒప్పుకోవటం లేదు. అయ్యో చిన్నపాప, నువ్వు కాసేపు ఈ కుడుముల విషయం మర్చిపో. ఇప్పుడు నాలాంటి వాడు ఒకడు ఉన్నాడే, అది నా పోస్ట్ లో ఉన్నాడే, వాడిని ఏం చేద్దాం? దానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు. కరెక్ట్ బావా, మీ పోలికల్లో ఇంకొకడు ఉండడం ఏ రోజైనా ప్రమాదమే. మీరు తిన్నగా ఆఫీస్ కు వెళ్ళండి, వాడికి తెలియకుండా పొంచుండి వాడేమేం చేసేది కనిపెట్టండి. ఏంటి సార్, ఆఫీస్కి వెళ్ళి కొత్తగా వచ్చినట్టు కంగారుగా చూస్తున్నారు? లేదు, ఏదో ఒక తేడా కనిపిస్తుంది, అందుకని చూశాను. నువ్వు వెళ్ళు. హలో, నేనే మాట్లాడుతున్నాను. నేనే అంటే? నేనే మాట్లాడుతున్నానండి. ఏ విషయమైనా పర్సనల్ గా మాట్లాడుకుందా ఫోన్ లో మాట్లాడదని చెప్పారు, కానీ ఇక్కడ మ్యాటర్ కొంప మునిగే విషయం. ఎవరి కొంప మునిగే విషయం? మీరు చెప్పినట్టుగానే ఆ విఐపి ఇంట్లో మైక్ ఫిక్స్ చేసి కార్లో వచ్చి అంతా విన్నాను. 24వ తారీఖు ఎయిర్పోర్ట్ లో కొన్ని లక్షల విలువ చేసే మత్తు మందులు మీ ద్వారా స్మగ్లింగ్ చేస్తారట. అయ్యో, నా ద్వారానా? హలో హలో హలో